ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ 18వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ 18వ అధ్యాయము నేను చదువుతాను. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను నా యొద్దకు రప్పించినడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని వచ్చేదరు. వారు ఏడంతలుగా దాన్ని పంచుకుందరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్య సందర్భము ఏ సమయంలో ఇది జరుగుతున్నదంటే, మోషే ఐగుప్తు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కనాను దేశమునకు దేవుడు నేను మీకు ఇచ్చేదను పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశములో మీరు కట్టని ఇండ్లను, మీవి కానటువంటి భూములను, మంచి శ్రేష్టమైనటువంటి ధాన్యమును ఇచ్చేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమును, భూమిని, పొలములను, ఇండ్లను మీకు నేను మీ పితరుడైనటువంటి అబ్రహాముకి వాగ్దానం చేశాను. ఆయనకు వాగ్దానం చేసిన దానిని మీకు నేను ఇవ్వాలని చెప్పి అనేకమైన అద్భుతములను చేసినటువంటి తరువాత, ఎర్ర సముద్రమును దాటించినటువంటి తరువాత 40 సంవత్సరముల పాటు వారు అరణ్యములో 20 లక్షల మందికి పైగా ఆ అరణ్యములో వారు సంచారము చేసినటువంటి తరువాత, ఆ 40 సంవత్సరముల తరువాత మళ్ళీ వాళ్ళు ఎరికో యోర్దాను నదిని దాటినటువంటి తరువాత వాళ్ళు ఇంకా కనాను దేశములోనికి, అంటే ఆ సంపూర్ణమైన భూభాగములోనికి ప్రవేశించలేదు. కానీ మెయిన్ ల్యాండ్ అంటారు, ఇశ్రాయేలు దేశములోనికి వారు ప్రవేశించలేదు. కానీ ఇంకా కొద్దిగా అవుట్ సైడ్ ఏరియాలోనే ఉంటున్నారు. అక్కడే నీళ్ళు, అక్కడే అన్నీ బాగా ఏదో జరిగిపోతూ ఉందన్నమాట. జరిగిపోతూ ఉన్నటువంటి సమయములో, ఆ సమయములో యెహోషువ అక్కడ ఉంటున్నటువంటి తెగలను, వారు 12 మంది గుంపులు కదా, 12 మంది అన్నదమ్ములు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి తెగలు, దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భూభాగం, అంటే ఆ కనాను దేశంలో, ఇశ్రాయేలు దేశంలో వాళ్ళకి ఏంటంటే పలానా చోట నీది, పలానా చోట నీది, యూదయాకు ఇటువైపు, లేకపోతే యూదులకు ఇటువైపు, లేకపోతే బెన్యామీలకు ఇటువైపు, లేకపోతే గాదు గోత్రములకు వారికి ఇటువైపు, ఈ విధంగా అని చెప్పి 12 మందికి 12 భూభాగాలు అనేటివి ఇచ్చుకుంటా వచ్చేసాడు దేవుడు. అయితే వీళ్ళు ఏంటనంటే ఈ 12 మందిలో అక్కడ ఇంకా 7 మంది ఏమవుతున్నారనంటే, 7 తెగల వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ముందుకు వెళ్ళకోకుండా, ఇంకా చాలా ఉంది, ఆక్యుపై చేయాల్సినటువంటి భూమి చాలా ఉంది, శత్రువుల్ని జయించాల్సినటువంటి భూమి ఇంకా ఎక్కువగా ఉంది. అయితే వాళ్ళు ఒక చోటికి రాగానే అక్కడ వాళ్ళకు కంఫర్ట్ దొరికింది, నీళ్లు బాగున్నాయి, భూములు బాగున్నాయి, అందరితో కలిసి ఆడే బతికేస్తున్నారు. కొంతకాలం అలాగనే సాగిపోతూ ఉంది. ఆ సమయంలో అంటే దేవుడు వాగ్దానం చేసిన భూమి ఇంకా సంపూర్ణముగా వాళ్ళు స్వాధీనపరుచుకోలేదు. బైబిల్ చెబుతుంది కేవలం దావీదు సమయంలోనే సంపూర్ణమైన భూమి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అర్థమవుతున్నదా నేను చెప్పేది? మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినా, యెహోషువ వారిని నడిపించినా, కనాను దేశంలోనికి వారు అడుగుపెట్టి ఎరికో గోడలను కూల్చి యోర్దానును దాటి అదంతా జరిగినా, యెహోషువ సమయంలో కూడా ఆ భూమిని వాళ్ళు సంపూర్ణముగా స్వాధీనపరుచుకోలేదు. ఇశ్రాయేలు బార్డర్స్ని, దేవుడు చెప్పిన బార్డర్స్ని కేవలం దావీదు రాజు వచ్చి ఇంకా
సౌలు సమయానికి కూడా అది కాలేదు. దావీదు రాజు అంటే దాదాపుగా 400 సంవత్సరాలు, 450 సంవత్సరాలు, ఇంకా తర్వాత కూడా వాళ్ళు కనాను దేశంలోనికి అడుగుపెట్టినటువంటి తర్వాత కూడా 450 సంవత్సరాలు పట్టింది పూర్తిగా ఆ భూమిని దేవుడు వాగ్దానము చేసినటువంటి దానిని వారు స్వాధీనపరుచుకోవడానికి సంపూర్ణముగా. అంటే ఆ దేవుడు ఏ బార్డర్ అయితే అబ్రహాముకు చూపించాడో ఆ బార్డర్ని అంతా ఆక్యుపై చేసుకోవడానికి మరి వాళ్ళకి చాలా సమయం పట్టింది. మెయిన్ ల్యాండ్ అంటే ప్రధానమైన భూభాగము దేవుడు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారని అంటే వాళ్ళు ముందుకు వెళ్ళకోకుండా బాగా ఏదో చక్కగా నీళ్ళు ఏదో వేసుకొని ఏ సమస్య లేకుండా శత్రుభయం లేకోకుండా సరే ఇప్పుడు జరిగిపోతుంది కదా, ఇక ఎందుకు ముందుకు వెళ్ళాలి, ముందుకెళ్తే జస్ట్ భూమే ఇక్కడే మనకు దొరికిపోతూ ఉంది, ఇక్కడే మనం ఉంటే సరిపోతుంది, లేకపోతే నిర్లక్ష్య ధోరణితో ముందుకు సాగకుండా ఉంటున్నటువంటి సమయములో ఏంటనంటే యెహోషువ వారందరినీ పిలిచి వాళ్ళతో అంటున్నాడు. ఇంకా 7 తెగల వారికి అక్కడ చెప్తున్నాడు, ఏమయ్యా దేవుడు మనందరికీ వాగ్దానం చేశాడు, మనకు రాసిచ్చాడు. మన మాటలలో చెప్పాలంటే ఏంటి, గట్టిగా చెప్పండి, మనకు భూమిని రాసిచ్చాడు, దేవుడు సంతకం చేసేసాడు. హల్లెలూయా. లీగల్ డాక్యుమెంట్ మనకు దేవుడు ఇచ్చేశాడు. మరి ఏంటయ్యా నువ్వు ముందుకెళ్ళకోకుండా ఇక్కడే ఉండిపోతున్నావు? హల్లెలూయా. దేవుడేమో రాసిచ్చాడు, లేదా దేవుడు వాగ్దానం చేశాడు, లేదా దేవుడు కాంట్రాక్ట్ ఇచ్చాడు, లేదా దేవుడు టైటిల్ డీడ్ ఇచ్చాడు, లేకపోతే రిజిస్ట్రేషన్ స్టాంపుతో సహా మనకు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెబుతున్నటువంటి మాట, మనకేమో దేవుడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి ఇచ్చేశాడు, మనం ఎందుకు ఇంకా ఇక్కడే ఉంటున్నాం, ముందుకెళ్ళరా మీరు ఇంకా? హల్లెలూయా. ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ, ఎన్నాళ్ళు ఆలస్యం చేస్తారు, ఎన్నాళ్ళు తడువు చేస్తారు, మీరు వెళ్ళగడానికి మీకు ఇష్టం లేదా? హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. అబ్రహాము పైన ఉన్నటువంటి ఆశీర్వాదాలు సమస్త వంశములు, సమస్త భూమి ఆయన ద్వారా ఆశీర్వదింపబడుతుందని దేవుడిచ్చాడు. అయితే మీరెందుకు పోయి దానిని స్వాధీనపరచుకోవడం లేదు? ఎందుకు అడుగు వేయడం లేదు? ఎందుకు ఉన్నదానితోనే సర్దుకుంటున్నారు? ఉండేది చాలే, అవసరం లేదులే, ఎన్నాళ్ళు ఈ విధంగానే ఉంటావు నువ్వు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ వారిని అందరినీ పిలిచి, రండి, మీరు రండి, ఎవరెవరికైతే స్వాస్థ్యం లేదో రండి, మీరు రావాలి, మీరు వచ్చినట్లయితే మీ అందరికీ కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ముందుకు పిలుస్తున్నటువంటిది. హల్లెలూయా. ద క్వశ్చన్ ఈస్ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి రాసిచ్చిన భూభాగం, వాగ్దానము చేసినటువంటి భూభాగం, ఆశీర్వదించి ఇస్తున్నటువంటి సమయం ఉంటున్నప్పటికీ కూడా, దేవుడు వారికి చేసినప్పటికీ, వాళ్ళ చేతులలో కాగితాలు పెట్టినప్పటికీ, వారి ఎదుటకు వచ్చి వారికి దేవుడు చెప్పినటువంటి దానిని అనేకమైన అద్భుత కార్యములు, మహత్కార్యములు జరిగించుకొనుచు వస్తున్నప్పటికీ కూడా వారు వెళ్ళడం లేదు, ముందుకు అడుగు వేయడం లేదు. హల్లెలూయా. గాడ్ బ్లెస్డ్ అబ్రహాము బాగా గమనించండి. వీళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే వీళ్ళు ఇక్కడ నివాసం చేస్తున్నారో, ఇట్స్ ఎ కాంప్రమైజ్డ్ లైఫ్, లేకపోతే కంఫర్ట్ జోన్. ఎక్కడైతే వాళ్ళు అక్కడ ఉంటున్నారో సరిపోతుంది, తినడానికి సరిపోయేటువంటిది. హల్లెలూయా. తాగడానికి సరిపోయేది అంతే. వీళ్ళు కేవలము సర్వైవ్ అవ్వగలిగినటువంటి ప్లేసే తప్ప, అంటే బ్రతకగలిగినటువంటి స్థలమే తప్ప, బహు సమృద్ధిగా బ్రతకగలిగినటువంటి చోటును దేవుడు వాగ్దానము చేసిన, పాలు తేనెలు ప్రవహించే దేశమును వాగ్దానము చేసిన, అది ఎటువంటిదంటే ఒక బాగా చదువును చేయబడిన సమృద్ధి కలిగినటువంటి సిటీ ఉంటే ఎక్కడో రోడ్లు కూడా సరిగా లేనటువంటి సిటీ అవుట్స్కట్స్లో వీళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ అంతంత మాత్రమే ఉండేటువంటి చోట వాళ్ళు ఉంటున్నారు. నదులు కానీ పాయలు కానీ కొద్దిగా వర్షాలు వస్తే పడేటువంటి చోటనే వీళ్ళు ఉంటున్నారు.
దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీకు ఒక భూభాగం ఇవ్వబోతున్నాను, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. మీరు దేనికైతే సెటిల్ అవుతున్నారో, ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అంతకు 100 ఆశీర్వాదం మీ కొరకు నేను అక్కడ ఉంచాను. హల్లెలూయా. బహు పంట భూములు, బహు పంటను పండించేటువంటి భూములన్నీ అక్కడ ఉన్నవి. మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు? హల్లెలూయా. సో మెనీ టైమ్స్ దేవుని యొక్క రాజ్యములో మన జీవితాలలో కూడా ఇటువంటి చోటనే మనం ఉంటున్నాం. దేవుడేమో అనేక మార్లు సందేశాల ద్వారా, వాగ్దానాల ద్వారా, బైబిల్ని చదువుతుంటున్నప్పుడు దైవజనుల ద్వారా నీకు దానిని వాగ్దానం చేయొచ్చు, దీనిని వాగ్దానం చేయొచ్చు, సమృద్ధి కలిగినటువంటి చోటు, దీవెనకరమైనటువంటి వర్షములు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు అనే చక్కటి ఆరోగ్యము, చక్కటి వివాహము, చక్కటి కుటుంబము, చక్కటి ఉద్యోగము, చక్కటి వ్యాపారము, హెచ్చింపు అన్నీ కూడా ఆయన యొక్క వాగ్దానములో పాలు తేనెలు ప్రవహించే వాగ్దానము నీకు ఇవ్వబడుతున్నప్పటికీ కూడా కొద్ది దానితోనే, పాస్టర్ గారు మేము తగ్గించుకుంటామండి, దేవుడిచ్చి కొంచెం చాలండి. హల్లెలూయా. ఏంటి? కొంచెం. హల్లెలూయా. దేవుడు టన్నులు ఇస్తా ఉంటే ఏంటి? దేవుడు టన్నులు ఇవ్వాలి అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నాము? 1/2 కిలో చాలండి. ఏంటి? 1 కిలో చాలండి, చాలు మాకు అది. హల్లెలూయా. ఎంత కావాలి? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఎంత కావాలి మనకు? 1 కేజీ, 1/4 కిలో. ఎందుకు అది అని అంటే ఈరోజుకు కడుపు చాలు. ఈరోజు గడిచిపోతే. హల్లెలూయా. దేవుడు కేవలం ఆ రోజుకు మాత్రమే కలిగి ఉండేందుకు నిన్ను పిలిచాడా? హల్లెలూయా. నువ్వు దీవింపబడమే కాదు, నీ ద్వారా 1000 మందికి దీవెనకరముగా ఉండడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఆశిస్తున్నటువంటి కింద ఉండేటువంటి చోటు కొరకు, తోకగా ఉండేటువంటి చోటు కొరకు, లేకపోతే తక్కువ చేసి చూడబడే చోటు కొరకు దేవుడు నిన్ను పిలుచుకోలేదు. హల్లెలూయా. తలగా ఉండేందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టుటకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. 10 మంది నిన్ను చూచినప్పుడు ఎందుకు నువ్వు ఇంతగా ఆశీర్వదింపబడ్డావంటే నా యెహోవా వలన దీవెన పొందినటువంటి వానిగా ఉండుటకే, ఆయన నామమును నిమిత్తమై సాక్ష్యముగా ఉండుటకే నిన్ను పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. 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 నువ్వు ఏలుటకు పిలవబడినటువంటి వాడవు, ఏలబడుటకు కాదు. హల్లెలూయా. ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. అద్భుతములు మన ద్వారా జరిగించుటకు దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఆయన నామము నిమిత్తమై నీవు నిలబడినప్పుడు ఆయన నీ పక్కన నిలబడి నీ ఎదుట ఎవడున్నను సరే వారిని జయించుటకు దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఇంట్రెస్టెడ్, వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఫార్వర్డ్. ముందుకు సాగడానికి మనము సిద్ధంగా లేము. ఇవి ఉన్న దాంతో సర్దుకుంటాం. అదే హల్లెలూయా. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండండి అని దేవుడే చెప్పాడు, లేదనలేదు. బైబిల్ కూడా అదే చెప్తుంది. హల్లెలూయా. కానీ నీకు ఎంత కలిగి ఉండాలి అని దేవుణ్ణి అడిగితే అందరికంటే ఎక్కువగా నువ్వు కలిగి ఉండాలని దేవుడు చెప్పేటువంటి వాడు. హల్లెలూయా. ఎందుకయ్యా నీకు అంత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 1000 మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అనేకులకు దీవెనకరముగా ఉండాలనుకుంటున్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద అబ్రహాం. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములు అటువంటివి అందరూ కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానములు, నిబంధన ఆశీర్వాదములు, అనేకమైనటువంటి ఆశీర్వాదములు అండి. ఒక ఆశీర్వాదము కాదు, భూమిని దీవించేటువంటి ఆశీర్వాదములు. ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనకు దేవుడు వాగ్దానము చేసి వాటిని పొందుకునేందుకు కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు. ద హయ్యర్ గ్రేటర్ బ్లెస్సింగ్ స్టేజ్ ని దేవుడు మనకు వాగ్దానం చేయదలిచాడు. హల్లెలూయా.
సో ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనం నేను చదువుతాను, గమనించండి. తర్వాత అండర్లైన్ చేసుకోండి ఏ విధమైన ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడో. యెహోవా అబ్రహాంతో అంటున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఏ విధంగా దేవుడు చెబుతున్నాడండి? ఏం చెబుతున్నాడు? ఈ ఆశీర్వాదాలన్నీ అండర్లైన్ చేసుకునండి. మొదటి ఆశీర్వాదం, నిన్ను గొప్ప జనముగా చేసి. ఏంటి? హల్లెలూయా. బహుశా దేవుని దగ్గరికి రాకమునుపు నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదేమో, తక్కువ చేసి చూస్తున్నారేమో, లేకపోతే నిన్ను తృణీకరించి పక్కన పెట్టేశారేమో, లేకపోతే మీ కుటుంబాలలో, మీ కమ్యూనిటీలో, మీ సొసైటీలో, మీ ఊరిలో నిన్ను అతి చులకనగా, లేకపోతే గుర్తింపు లేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో. అయితే దేవుని దగ్గరికి నువ్వు రాగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నిన్ను గొప్ప జనముగా, నిన్ను గొప్ప చేసేదను. ఆమేన్. హల్లెలూయా. రెండవది కంటే నిన్ను ఆశీర్వదించేదను. ఏమంటున్నాడు ఆయన? నిన్ను గొప్ప చేసేదను. తర్వాత అండర్లైన్ చేసుకో, నిన్ను ఆశీర్వదించి. ఏముంటున్నది? నిన్ను ఆశీర్వదించి. బాగా గమనించండి. మనము దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, ఇది రెండవ ఆశీర్వాదం. ఏంటంటే మనమందరం ఆశీర్వాదములకు వారసులు కొడుకు పిలువబడితే. దేని కొరకు? ఆశీర్వాదములకు. ఎందుకు ఆయన ఆశీర్వాదములకు వారసులకు పిలువబడ్డాము అని అంటే, ఒకప్పుడు యేసు దగ్గరికి మనము రాకమునుపు శాపము కింద ఉన్నటువంటి వారము, నరక పాత్రులమైనటువంటి వారము. ఆ శాపం వలన రోగము, వ్యాధి, బాధలు, కన్నీళ్లు, తరతరముల శాపములు మన మీదికి వచ్చుట ద్వారా అనేకమైన పరిస్థితుల గుండా, నష్టముల గుండా, వ్యాధుల గుండా, రోగముల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితులలో ఉంటున్న జీవితము. అయితే యేసయ్య ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఏంటి అయ్యా ఈ ఆశీర్వాదం? నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, మేలు కలిగి ఉంటాము, ధైర్యం కలిగి ఉంటాము, నిబ్రము కలిగి ఉంటాం. ఆశీర్వాదము. హల్లెలూయా. మూడవది, నీ నామమును గొప్ప చేయుదును. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? నీ నామమును గొప్ప చేయుదును. మేబీ యు ఆర్ అన్రికగ్నైజ్డ్ పర్సన్. నిన్నెవరు గుర్తించలేని స్థితిలో ఉంటున్నావేమో. హల్లెలూయా. గూగుల్లో నీ పేరు కొట్టగా గుర్తించే రోజులు వస్తాయి. హల్లెలూయా. ఎవరైనా మీ ఊర్లో నీ పేరు చెప్పగా ఉన్నతమైనటువంటిదిగా దేవుడు నిన్ను హెచ్చించేటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత నీవు ఆశీర్వాదముగా. ఎలాగా? హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగా? నీవు ఆశీర్వాదముగా అంటే, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయల శాలరీ వచ్చింది అనుకోండి, నా ఇంటికి సరిపోతుంది అనుకుందాం. లేదా నీకు 50,000 వచ్చింది అనుకోనండి, నీకు సరిపోతుంది. సరిపోతుందా? సరిపోదా? అనుకుందాం. హల్లెలూయా. ఇతరులు ఎవరైనా వచ్చారు, ఏదైనా కావాలి, ఇవ్వాలి, హెల్ప్ చేయాలి అని అంటే నువ్వు చేయగలవా? చేయలేవా? ఏదైనా పెద్ద పరిస్థితి వచ్చిందనుకో, ఆ పరిస్థితులలో నీకు డబ్బులు కావాలి, ఏం చేయాలి? అప్పుడు ఉన్నది వాడుకోవాలి. అవునా? అంతే. ఎక్కువైపోయింది అనుకో, మా దగ్గర కుదురుతుందా? అయితే బైబిల్ ఏం చెబుతున్నదంటే, నీవు ఆశీర్వదింపబడమే కాదు, అనేకులకు నీ దగ్గరికి ఎవరైనా వచ్చి చేయి చాచితే, అవసరత అని వస్తే, అవసరం ఏదైనా వస్తే ఏ మాత్రము కూడా భయపడకుండా ఆర్థిక పరమైన పరిమితిని దాటించి దేవుడు ఆర్థిక పరమైన స్వాతంత్ర్యమును దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్ర్యం అని అంటే, నీ ఎదుట ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏ మాత్రము కూడా నీవు వనకకుండా అధైర్యపడకుండా సమృద్ధిగా నీవు దాని కొరకు ఖర్చు పెట్టగలిగిన స్థితిలో ఉంచగలడమే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండుట. ఇట్ ఈస్ ఎ ఫిజికల్ బ్లెస్సింగ్. అయితే స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటంటే, నీవు చెప్పేటువంటి మాటల ద్వారా, నీవు ధైర్యపరచడం ద్వారా, నీవు ప్రార్థన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా నువ్వు ఉండగలవు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుట మాత్రమే కాదు, నువ్వు ప్రార్థన చేసే అనేకుల జీవితాలలో అద్భుతాలు జరుగుట, ఆశీర్వదింపబడుటే కాదు, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండుట. దేవుడు అనేకులకు ఆశీర్వాదకరముగా నిన్ను మార్చబోచున్నాడు.
హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క ఆశీర్వచనం అటువంటిది. ఆమేన్. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఆశీర్వదించు వారిని, శపించు వారిని, రెండు ఇక్కడ ఉన్నాయి. ఆశీర్వదించే వారిని, హల్లెలూయా, శపించే వారిని. కాబట్టి దేవుని పిల్లలను పొరపాటున కూడా దేవుని పిల్లలమైన మనం కూడా శపించకూడదు. హల్లెలూయా. ఎప్పుడు మన నోట నుండి ఏం రావాలి? బైబిల్ అంటుంది, యెరూషలేమును ఆశీర్వదించండి, యెరూషలేమును గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఎప్పుడు ఆశీర్వదించండి. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ శాపవచనములు కూడా మన నోట రాకూడదు. హల్లెలూయా. వారు నీ పిల్లలే అయినా, నీ తల్లిదండ్రులే అయినా, నీ అన్నదమ్ములే అయినా, నీ పక్కన యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారైనా పొరపాటున కూడా మనము, హల్లెలూయా, we are not authorized to release the curse to the God's above over the God's children. దేవుని యొక్క పిల్లల పైన శాపము పలకడానికి నువ్వు నేను అధికారం కలిగిన వారము కాదు. కేవలం రోగం మీద పలకడానికి అధికారం ఉంటున్నది, శాపం మీద పలకడానికి అధికారం ఉంటుంది. హల్లెలూయా. అప్పుల మీద పలుకు. నీవు శపించాలనుకుంటే అప్పులను శపించు. యేసు నామమున మన జీవితములలో ఉన్న అప్పులన్నీ నాశనమగును గాక, రోగములన్నీ నాశనమగును గాక, అప్పులన్నీ కొట్టివేయబడును గాక, వ్యాధులన్నీ కొట్టివేయబడును గాక. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది అంటారు అనమాట, పాస్టర్ గారు మొన్న ఎక్కడో ఇంటి దగ్గరికి వెళ్ళాను ధర్మవరంలో, మా ఇంటి ముందర నిమ్మకాయ పెట్టిపోయినారండి అని చెప్పాడనమాట. ఏంటి? ఇంటి దగ్గర నిమ్మకాయ పెట్టిపోయాడంట. చూపించారు, నిమ్మకాయలు కూడా తీసుకొని వచ్చి చూపించారు, ఫోటోల్లో చూపించారు. హల్లెలూయా. అమ్మ, దేవుడు వాళ్ళకి నిమ్మకాయ పెట్టింటాడులే అమ్మా అని చెప్పాను నేను. ఏంటి? దేవుడే వాళ్ళకు, దేవుని యొక్క బిడ్డలకు ఎవరైనా నాశనం చెయ్యాలి అనుకొని ప్రయత్నిస్తే వాళ్ళే నాశనం అయిపోతారు. ఆయన కనుగుడ్డును ముడితే ఊరికేనే ఉంటాడా? కంచెను వేసేటువంటి దేవుడు కదా ఆయన, కనికరం చూపేటువంటి దేవుడు కదా. ఏ మాత్రము కూడా చాలామంది కుంకం పెట్టారు, లేకపోతే గుడ్డు పెట్టారండి అని అంటారు, లేకపోతే గుమ్మడికాయ పెట్టారండి, లేకపోతే నిమ్మకాయలు పెట్టారండి, రేకులు పెట్టారండి, అవి పెట్టారండి, మా ఇంటి ముందర పైన వేసిపోయినారండి, అదేదో కోడిని కోసి రక్తం పెట్టారండి. హల్లెలూయా. అరే, కోసిన కోడినన్నా పెట్టిపోలేదురా వాడు. హల్లెలూయా. ఏంటి వాడు కనీసం ఏదో తండ్రి అన్నా చేసుకొని తినేవాళ్ళము, వాడు కేవలం చేస్తాడు, వదిలేసిపోయాడు. హల్లెలూయా. సో వీఆర్ వాటిని గురించి మనం భయపడాల్సిన పని లేదు. అవి జరగవండి మన జీవితాల మీద, అవి జరగవు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో బైబిల్ని పట్టుకొని నువ్వు కూర్చున్నావు అని అంటే ఏ విధమైన చేతబడి శక్తులు నిన్నేం చేయలేవు. హల్లెలూయా. నిన్ను తాకడానికే భయపడే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. ఆ ఉన్నతమైన స్థితి, ఆశీర్వాదము దేవుడు ఆ విధంగా దేవుని యొక్క బిడ్డలకు ఆయన అనుగ్రహించాడు కదా. హల్లెలూయా. కొంతమంది దయ్యాలంటే భయపడతారు. దేవుని రాజ్యంలోనికి వచ్చినా కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు ఏం భయపడాల్సిన పనిలా, నిన్ను చూసి అదే భయపడుతుంది. జస్ట్ యేసునామాన్ని ప్రకటించు అంతే, హ్యాపీగా ప్రకటించు, నో ప్రాబ్లం. దేవుడే అద్భుత కార్యాలను జరిగించేవాడు. తర్వాత సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఏమంటున్నాడు ఆయన? సమస్త వంశములు. అబ్రహామా, నీ వంశమే కాదు, అబ్రహామా నీ తర్వాత నీ కుమారులు వస్తారు, కుమారులకు మరి 12 మంది కుమారులు పుడతారు, 12 తెగలు, 12 వంశములు. ఆ వంశములే కాదు, భూమి యందు సమస్త వంశములు. హల్లెలూయా. ఎన్ని వంశములు? సమస్త వంశములు ఆశీర్వదింపబడుదురు. కోటాను కోట్ల మంది ఆ అబ్రహాము లైన్లో వచ్చిన, అబ్రహాము వంశములో వచ్చిన, హల్లెలూయా, దావీదు కుమారుడైన యేసు ద్వారా యేసును బట్టి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. సమస్త వంశములు. కేవలం అబ్రహాము వంశమైతే కేవలం 12 వంశముల వారే. కానీ ఎప్పుడైతే అబ్రహాము వంశములో అయినటువంటి యూదా తెగలో వచ్చినటువంటి యేసు ద్వారా ఆయనను అంగీకరిస్తున్నటువంటి వందల వేల కోట్ల వంశములన్నీ కూడా భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవింపబడుతున్నవి. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అంటే ఎట్లాంటి ఆశీర్వాదాలు? గొప్ప జనముగా చేయుట, ఆశీర్వదించుట, గొప్ప చేయదు, ఆశీర్వాదముగా ఉందువు, ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, దూషించు వారిని శపించెదను, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్.
మానవాళికి, నీ జీవితానికి, నా జీవితానికి, నా తరువాత తదనంతరం నా తరములకు, నీ తరములకు, బహుతరములకు ఆశీర్వాదకారకముగా ఉండుటకు, శోభాతిశయమానముగా ఉండుటకు మనము పిలువబడిన వారము. హల్లెలూయా. ఆ అబ్రహాము ఆశీర్వాదములు బాగా గమనించండి. అబ్రహాముకి మనకు సంబంధమే లేదు వాస్తవానికి చూసుకుంటే. ఉందా ఏమన్నా? ఏమండి ఉందా? ఎక్కడన్నా ఉందా అబ్రహాముకు మనకు? ఆయనేమో ఇశ్రాయేలీయుడు, మనమేమో ఇండియన్స్. చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడన్నా ఉందా మనకు ఆయనకు లింక్? ఎక్కడన్నా ఉందా? పోనీ ఆయన వంశములలో అన్నా పుట్టామా? మనం పుట్టలేదే. పుట్టామా మనం ఏమన్నా? బాగా గమనించండి. ఎంతమంది ఆయనకు కుమారులు? 2 కుమారులు, ఇస్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకుకు యాకోబు, యాకోబుకు 12 మంది, 12 మంది ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకు బాగా లైన్లన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట. వాళ్ళకు తాతల కాలం నుంచి లైన్ ఉంటుంది. ఎక్కడెక్కడికి పోయినా కూడా వాళ్ళ జీనియాలజీని వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. యేసయ్య దగ్గరికి వచ్చేసరికి చాలా తరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత వాళ్ళు చెదరగుట్టు వేయబడ్డారు. అయినా కూడా వాళ్ళ లైన్ కొనసాగుతూనే వాళ్ళు గుర్తుపెట్టుకునే ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 కుటుంబంలో వారు ఇశ్రాయేలు ప్రజలకు చెందినటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకు ఒక సమాజ మందిరం కూడా ఉంది. హల్లెలూయా. ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ లేకపోతే యూట్యూబ్లో యూదుల సినాగోగు ఈయన ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతుంది. ప్రతి సంవత్సరం 3 సార్లు వాళ్ళు ఖచ్చితంగా ఆ సమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. కోస్తా వైపున ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ ఉంది, చాలా చోట్ల ఉందండి. హల్లెలూయా. సో మనకు సంబంధం లేదు. అబ్రహాముకి మనకు సంబంధమే లేదు. హల్లెలూయా. మనదంతా రాయల వంశాలు, రెడ్డిల వంశాలు, లేకపోతే కమ్మల వంశాలు, లేకపోతే రకరకాలైనటువంటి రాజపుత్తులు. ఏమన్నా సంబంధం ఉందా వాళ్ళకు మనకు? ఏ సంబంధము లేదు. బ్రాహ్మిన్సనో లేకపోతే వైశ్యాసనో అసలు సంబంధమే లేని వంశం అది మనకు. హల్లెలూయా. అయితే యేసయ్య ఏం చేశాడంటే, ఆయన వచ్చి వెళ్ళేటువంటి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, అబ్రహాముకి నేను అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేశాను. ఏంటి? ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడంటే మధ్యలో ఒక ఆశీర్వాదం అనేది, అబ్రహాముకి అన్ని ఆశీర్వాదాలు అతని వంశాలకు వచ్చినా ఒక ఆశీర్వాదం అనేది ఏం పలికాడంటే, సమస్త వంశములు. ఏం పలికాడు దేవుడు? సమస్త వంశములు నీ యందు. సమస్త వంశములు అన్నప్పుడు ఆయనకు ఎన్ని వంశాలు ఉన్నాయి? 12 తెగలే ఉన్నాయి. మరి మిగతా తెగలు, మిగతా వంశములు, మిగతా దేశములు? హల్లెలూయా. అది నెరవేర్చబడాలి అని అంటే యేసు కావాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు మన జీవితంలోనికి కావాలంటే యేసు కావాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోనికి ఎలా వస్తాయి, ఈ ఆశీర్వాదాలన్నీ మనం ఎలాగ పొందుకుంటాము అని అంటే బైబిల్లో ఒక మాట దగ్గరికి వెళ్దాం. రోమా 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయాస్పదము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతున్నదంటే, అబ్రహాముకు ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. అబ్రహాము ద్వారా సమస్త వంశములు దీవింపబడతాయి. అయితే ఈ ఆశీర్వాదములు ఎలా అబ్రహాము పొందుకుంటున్నాడంటే, ఎలా అబ్రహాము జీవితంలోనికి విడుదల చేయబడ్డాయంటే, ఎలా అబ్రహాము వాటిని కొనసాగిస్తాడు అని అంటే, అబ్రహాము జీవితంలోనికి అవి రావడానికి కారణం ఏంటి అని అంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, అబ్రహాము దేవుని నమ్మెను. గట్టిగా చెప్పండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఐఎమ్ టీచింగ్ సమ్ థింగ్స్ నౌ. కొద్దిసేపు నేను టీచింగ్ చేస్తున్నా, ప్రీచింగ్ చేయడం లేదు. అబ్రహాము దేవుని నమ్మెను. హల్లెలూయా. అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అక్కడే పైన ఇంకొక మాట రాయబడినది ఏంటి అని అంటే,
మన మూల పురుషుడగా అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయాస్పదము, లేకపోతే ఆ మాటలో అతనికి గౌరవము కలుగును. కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము తన నీతి క్రియల చేత, దేని చేత? పుణ్యకార్యముల చేత, దాన ధర్మముల చేత, అన్నదానము చేత, వస్త్రదానము చేత, అందులకు కుష్ఠరోగులకు సహాయము చేయుట చేత, హల్లెలూయా, తన నీతి క్రియల చేత అతడు నీతిమంతుడుగా మార్చబడిన యెడల, అది దేని వలన పొందుకుంటాడంటే తన స్వశక్తి చేత పొందుకున్నట్లే. హల్లెలూయా. అర్థం చేసుకోనండి. నేను చేసే డబ్బు సహాయం, నేను చేసే మంచి పనులు, నేను చేసే దాన ధర్మాల చేత దేవుడు నన్ను నీతిమంతుడుగా ఎంచినట్లయితే అది కేవలం నా స్వశక్తి, నా స్వమంచి చేతనే అవుతుంది. హల్లెలూయా. అయితే లేఖనమేమి చెబుతున్నది? పౌలు అంటున్నాడు కదా, లేఖనమేమి చెబుతున్నది రోమాలో? అతడు నీతిమంతుడని బాగా గమనించండి. అతనికి ఆశీర్వాదాలు ఎలాగ పొందుకోగలిగాడు, ఎలాగ కొనసాగించగలుగుతాడు అని అంటే అతడు నీతిమంతుడొకట చేతనే అవి అతని జీవితం మీదకి వచ్చాయి. అతడు నీతిమంతుడు అవటం వలననే ఆ వాగ్దానములన్నీ, మనం ఏవైతే ఇప్పుడు 7 వాగ్దానములు, 7 ఆశీర్వాదాలు, సమస్త భూమి ఏవైతే అవి అతని జీవితం మీదకి వచ్చాయో అవి రావడానికి కారణం ఏంటి అని అంటే అతడు నీతిమంతుడయ్యాడు కాబట్టి. దేని వలన? నీతిమంతుడు అయ్యాడు కాబట్టి ఆశీర్వాదాలు అతని మీదకి వచ్చాయి. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే అతడు చేసిన మంచి పనుల వలన ఆ ఆశీర్వాదాలు అతనికి రాలేదు. హల్లెలూయా. అతడు చేసిన గొప్ప పనుల వలన, నీతి కార్యముల వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. హల్లెలూయా. కేవలము అతడు దేవుని నమ్మెను. దేని వలన? దేవుని నమ్ముట వలన. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే ఈ దినములలో మనము కూడా చాలామంది ఇక్కడ ఉంటున్న వాళ్ళు, సహోదరుడు పీటర్ ఆరాధన చేసే సమయంలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అండి అని అంటే కొద్దిమంది మాత్రమే చేయి పైకెత్తారు. ఇంకొంతమందికి డౌట్, నేను నీతిమంతున్నా కాదా? హల్లెలూయా. ఎందుకు? నువ్వు నిన్న సాయంత్రమే అబద్ధం ఆడావు కాబట్టి నీకు డౌట్ వచ్చింది. నిన్న సాయంత్రమే ఏదో పొరపాటు చేశావు కాబట్టి ఇప్పుడు నేను నీతిమంతున్నా కాదా అనేటువంటి అనుమానం నీకు వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది? అబ్రహాము క్రియల మూలముగా, మంచి పనుల మూలముగా అతడు, ఇంకా నేను ఇంకొక మాట కూడా యాడ్ చేస్తున్నాను, అతడు చేసినటువంటి తప్పుల వలన కూడా నీతిమంతుడుగా మార్చబడలేదు. హల్లెలూయా. బాగా గమనించండి. కేవలము అతడు నీతిమంతుడుగా దేని వలన మార్చబడ్డాడంటే దేవుని నమ్మెను. ఏముంటున్నది? దేవుణ్ణి నమ్మెను, అతడు నీతిమంతుడుగా మార్చబడెను. నీతి అంటే ఏంటో చెప్తానండి. నీతి అంటే ఏం లేదు. దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే నీతి అనేటువంటి స్థానములో నీతిమంతుడైనటువంటి వాడే, నీతిమంతురాలైనటువంటి వారే వెళ్ళి నిలబడగలరు. హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం ఎదుట రైట్ స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్, రైట్ స్టాండింగ్ విత్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటున్నది. దట్ మీన్స్ దేవుని ఎదుటకు వెళ్ళి ఆయన ఎదుట ఇలాగ నిలబడడానికి నీతిమంతుడైనటువంటి వానికే నిలబడగలడు. హల్లెలూయా. ఒక రాజు యొక్క సింహాసనం ఎదుటకి, బాగా గమనించండి, రాజు యొక్క సింహాసనం ఎదుటకి ఒక వ్యక్తి
ఉన్నపాటున వెళ్ళకూడదు. ఎస్తేరు గ్రంథంలో ఆ రాజు యొక్క సభలోనికి ఎస్తేరు వెళ్ళాలి అని అంటే తగు వస్త్రములు వేసుకొని వెళ్ళాలి. రెండవదిగా ఏంటి అని అంటే ఆమె రాజు యొక్క అనుమతి ఉంటేనే ఆ సభలోనికి వెళ్ళాలి. అలాగా అనుమతి లేకుండా ఆమె వెళ్ళినట్లయితే రాజు యొక్క సేవకులు ఆమెను చంపినా కూడా వారు ఏ విధమైనటువంటి తప్పు చేసినట్లు కాదు. ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ప్రోటోకాల్ అంటారు. ఎప్పుడైతే ఎస్తేరు రాణి ఆ వస్త్రములు ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి తర్వాత రాజు ఆమె వైపు దండము తిప్పాడు కాబట్టి ఆమె ప్రాణము నిలబడింది. ఒకవేళ ఆ దండము ఆయన తిప్పకపోయినట్లయితే ఆమెను చంపేసేటువంటి వారు. హల్లెలూయా. ఇక్కడ నీతి అనేటువంటి స్థానము, ఆ నీతిమంతుడు లేదా నీతిమంతురాలు అనేటువంటి స్థాయిని, లేకపోతే ఆ ప్లేస్ని, లేకపోతే ఆ స్టేట్ని, ఆ స్థాయిని లేదా ఆ స్థానమును నీవు క్రియల మూలముగా సంపాదించుకొనలేవు, మంచి పనుల మూలముగా సంపాదించుకొనలేవు. హల్లెలూయా. చాలామంది ఈ లోకములో వారి మీద ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి, పుణ్యులుగా మారడానికి, దుర్నీతిని పోగొట్టుకోవడానికి, నీతిమంతులుగా మారడానికి దాన ధర్మములు, మంచి కార్యములు, నదులలో మునుగుట, లేకపోతే పర్వతములు ఎక్కుట, లేకపోతే రకరకాలైనటువంటి మంచి కార్యములు చేయుచున్నారు. తప్పేమి కాదు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతున్నదంటే నువ్వు ఆ పనులన్నీ చేయాల్సినటువంటి పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. నీతి అనే స్థాయి నీకు కావాలి. నీతి అనేటువంటి చోటున ఉండాలి. నీతిమంతుడు అనేటువంటి వస్త్రములు, రక్షణ వస్త్రములు నీవు ధరించుకోవాలి. అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? నీవు దేవునిని నమ్మవలెను. అంతే, నువ్వు చేయాల్సినటువంటి పని అంతే. ఇక వేరేది ఏ చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ బైబిల్ చెబుతుంటున్నది ఏంటనంటే అబ్రహాము ధర్మశాస్త్రము వలన నీతిమంతుడుగా మార్చబడలేదు. హల్లెలూయా. నీతి క్రియల వలన నీతిమంతుడుగా అతడు మార్చబడలేదు. ఎందుకంటే అబ్రహాము మరణించినటువంటి 450 సంవత్సరాలకు వచ్చింది మోషే ధర్మశాస్త్రం. ఎన్ని సంవత్సరాలకి? 450 సంవత్సరాలకు వచ్చింది ధర్మశాస్త్రం. ఇంకా ఎక్కువే, 500 దాటిపోతుంది. 500 600. హల్లెలూయా. ఎందుకంటే ఏసేపు సమయం కదా. ఏసేపు దగ్గర నుంచి 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు. అంటే ఏసేపు వాళ్ళ నాన్న ఇస్సాకు, ఇస్సాకు వాళ్ళ నాన్న యాకోబు, యాకోబు వాళ్ళ నాన్న దాదాపుగా సో ఆ లెక్కన అబ్రహాము తరువాత 500-600 సంవత్సరాలకు వచ్చినది ధర్మశాస్త్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము కంటే కొన్ని 100 సంవత్సరాల మునుపే దేవుడు అబ్రహామును నీతిమంతునిగా మార్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చాలా నియమాలు ఉన్నాయి. దానిని బట్టి దేవుని ఎదుట నిలబడుటకు నీవు అధికారం సంపాదించలేవు. దానిని బట్టి దేవుని ఎదుట నీతిమంతుడుగా నువ్వు మార్చబడలేవు. దానిని బట్టి నీకే ఆశీర్వాదములు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన అబ్రహాము ఆశీర్వాదములు అతనికి ఏ విధంగా వచ్చాయంటే దేవుణ్ణి అతడు నమ్ముట ద్వారా కేవలం ఒక పుణ్యకార్యమే అతడు చేశాడు. ఏంటనంటే దేవుణ్ణి నమ్మాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి వాక్య భాగమును మీరు ధ్యానం చేయండి. నీతి అనేటువంటి చోటుననే నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీతి అనేటువంటి చోటుననే పరలోక రాజ్యము నీకు తెరవబడుతుంది. నీతి అనేటువంటిదే నిన్ను ఆ నీతి నువ్వు ఎలాగ పొందుకుంటావు అని అంటే దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు పొందుకుంటావు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటున్నది కదా, ఎందరైతే తన్ను అంగీకరించెదరో, ఆయనందు విశ్వాసం ఉంచెదరో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు, అంటే నీతిమంతులగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, పాస్టర్ గారు, నేను నీతిమంతున్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్మావా? నమ్మావా లేదా? నమ్మావా లేదా? ఎంతమంది నమ్మలేదు? హల్లెలూయా. నమ్మారా లేదా అది చెప్పండి. నమ్మిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు,
నేను నీతిమంతుడిని అంటారు. నిన్ననే ఒక అబద్ధం ఆడాను పాస్టర్ గారు, అయితే యేసుప్రభుని నమ్ముకొని ఉన్నాను, ఇప్పుడు నేను నీతిమంతున్నా కాదా? నిన్ననే ఒక పాపం చేశాను, నేను నీతిమంతున్నా కాదా? గట్టిగా చెప్పండి, నీతిమంతుడా కాదా? ఇంత పెద్ద పాపం చేసిన తర్వాత ఇంకెక్కడుంటుంది నీతి అని ఎవరైనా సాతాను మాటలు మీతో చెప్పారంటే మీరేం చేస్తారు అప్పుడు? అయ్యా, నీ నీతి కార్యాలను బట్టి నీకు నీతి అనేటువంటిది ఇవ్వలేదు కదా దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్న తరువాత పడతావు, కొన్ని పాపాలు చేస్తావు, కొన్ని పొరపాట్లు చేస్తావు, కొన్ని చెడు అలవాట్లు అలాగనే కంటిన్యూ అయినటువంటి జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే బాగా గమనించండి, నీ నీతి అనేటువంటి స్థాయిని మాత్రము, స్థితిని మాత్రము దేవుడు తొలగించడు. హల్లెలూయా. పాస్టర్ గారు, కొద్దిమంది అంటారనమాట, పాస్టర్ గారు ఈ యొక్క బీడీలు మానలేకపోతున్నా, సిగరెట్లు మానలేకపోతున్నా, మందు మానలేకపోతున్నా, దేవుడు అంటే ప్రేమ, అయితే నేను దేవుని దగ్గరికి రావాలంటే నేను శుద్ధంగా ఉండాలి. అది అంతా తొలగించుకున్నటువంటి తరువాత కానీ దేవుడు బాప్తిసం పొందినటువంటి వాళ్ళు, యేసుని అంగీకరించినటువంటి వాళ్ళే కొన్నిసార్లు అవి చేయడం వలన, లేకపోతే రకరకాలైనటువంటి పాపములు చేయడం వల్ల నేను దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్తారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అయ్యా, నీ స్వబలము చేత నీ బలహీనతలను నువ్వు జయించలేవు. నీ స్వశక్తి చేత నీవు ఏదో చెయ్యాలి అనుకుంటే అది జరగదు. దేవుణ్ణి నమ్మావు కదా, దేవుడే నీ బలహీనతల నుంచి విడుదల పొందుటకు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. దేవుడే కృపనిచ్చేటువంటి వాడు, దేవుడే సహాయం చేసేటువంటి వాడు. తప్పిపోయిన కుమారుని యొక్క ఆ యొక్క స్టోరీలో, ఆ యొక్క అంశంలో బాగా గమనించండి, అతని ఎవరు? ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరు? తండ్రికి రెండవ వాడు. హల్లెలూయా. కుమారుడా కాదా? కుమారుడే. ఇప్పుడు వెళ్ళాడు, తన తండ్రి దగ్గర నుంచి దూరంగా పోయాడు. కుమారుడా కాదా? తప్పులు చేశాడు. కుమారుడా కాదా? వ్యభిచారం చేశాడు. కుమారుడా కాదా? ఆ క్లబ్బులు, డ్యాన్సులు, పబ్బులని తిరిగాడు. కుమారుడా కాదా? హల్లెలూయా. ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు, పందులను మేపాడు. కుమారుడా కాదా? హల్లెలూయా. బుద్ధి పోయింది. కుమారుడా కాదా? బుద్ధి వచ్చింది. కుమారుడా కాదా? తిరిగి వస్తున్నాడు. నా తండ్రి ఇంట్లో కొంచెం అన్నం పెడితే చాలు, కొంచెము అతని యొక్క ఇంటిలో ఒక పాలేరులాగా ఒక చిన్న పని చేసుకుంటాను. ఇతని మనసులో ఒక పనివాడి రూపం ఉంటున్నదే. ఎందుకు? తను చేసినటువంటి పాప పశ్చాత్తాపములో తన స్థాయిని తను దక్కించుకున్నాడు. కుమారుని స్థాయి నుంచి పనివాడి స్థాయిగా అతని యొక్క ఆలోచనలు మారాయే తప్ప, ఎప్పుడైతే దూరం నుంచి తన తండ్రి తన కుమారుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ హల్లెలూయా, ఏ స్థితిలో నువ్వు ఉంటున్నా కూడా నువ్వు దేవుని యొక్క కుమారుడవే. హల్లెలూయా. ఆ స్థాయిని నీకు దేవుడిచ్చాడు. కుమారుడుగా నువ్వు పిలువబడుతున్నావు, బానిసలాగా నువ్వు పిలువబడడం లేదు. దేవుని యొక్క నీతిమంతుడుగా, దేవుని యొక్క నీతిని ధరించుకున్నటువంటి వాడిగా ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నీతిమంతులుగా మార్చాడు. ఏం చేయాలయ్యా నీతిమంతుడు? నీతిమంతుడు బతకాలి. ఏ విధముగా బతకాలి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. మనిషి బ్రతకాలంటే ఏం తినాలి? ఏం తినాలి చెప్పండి? గడ్డి తినాలా? కాదు కదా. ఏం తినాలి? హల్లెలూయా. ఏం తినాలి? ఏదన్నా తినాలి. హల్లెలూయా. ఆహారము తినాలి. మరి నీతిమంతుడైన నీవు ఏమి తినాలి? విశ్వాసమును నీవు తినాలి. విశ్వాసమును నీవు తినాలి. విశ్వాసమును నీవు తినాలి. విశ్వాసము నీవు తినాలి. విశ్వాసమును నీవు తినాలి. హల్లెలూయా. ఎలా తినాలి విశ్వాసము? వాక్యమును నీవు తినాలి, వాక్యమును నీవు వినాలి, వాక్యమును నీవు చెప్పాలి, వాక్యమును నీవు చూడాలి, వాక్యమును నీవు ధ్యానించాలి, వాక్యమును నీవు నింపుకోవాలి. అప్పుడు నీలో నీతి 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 నీతి. హల్లెలూయా. కృప వెంబడి కృప, ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదము, అద్భుతముల వెంబడి అద్భుతములు, ఆశ్చర్యకార్యం. ఏవైతే అబ్రహాము ఆశీర్వాదములు నీకు వినబడుతున్నాయో అన్ని ఆశీర్వాదములు నీ జీవితంలో నీకు సంప్రాప్తమగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదములకు వారసులకు పిలువబడితిమి, నీతిమంతులుగా ఉండటకు మనం పిలువబడ్డాము. ఆమేన్. పొరపాట్లు చేయమా? చేస్తాం. కానీ ఆ పొరపాట్లను బట్టి దేవుడిచ్చినటువంటి నీతి అనేటువంటి స్థానం అది పడిపోదు.
బైబిల్ చెబుతున్నది, నీతిమంతుడు 7 మార్లు పడినా, హల్లెలూయా, ఎవడు నీతిమంతుడు? ఎవడు నీతిమంతుడు? తప్పు చేసినా కూడా బైబిల్ ఏమంటే 7 మార్లు పడినా కూడా వాడు నీతిమంతుడే అంటున్నది. హల్లెలూయా. పాస్టర్ గారు, నేను 8వ పడినానండి. ఏంటి? నువ్వు 8వ కాదు, 800 పడినా కూడా నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా. ఆ స్థాయి నీకు మారదు, ఆ స్థితి నీకు మారదు. ఎందుకంటే హల్లెలూయా, నువ్వు ఒక పార్టీలో ఉన్నావు. ఏ పార్టీలో? చీకటి పార్టీలో ఉన్నావు. చీకటి పార్టీలో ఉన్నావు. హల్లెలూయా. చీకటి పార్టీలో ఉండి నువ్వు అగ్గిపుల్ల వెలిగించినా కూడా నువ్వు చీకటి పార్టీలోనే ఉన్నట్లు. నువ్వు టార్చ్ లైట్ వేసినా కూడా అంటే మంచి కార్యాలు, నేనేమంటున్నా మంచి కార్యాలు, నువ్వు కొన్ని మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేసినా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? చీకటి పార్టీలోనే ఉన్నావు. ఇప్పుడు ఏమైపోయావు అనంటే, నమ్ముట ద్వారా, యేసును అంగీకరించడం ద్వారా, బాప్తిస్మం ద్వారా వెలుగు పార్టీలోకి నువ్వు జంప్ అయ్యావు. ఏంటి? వెలుగు పార్టీలోకి నువ్వు జంప్ అయ్యావు. హల్లెలూయా. వెలుగు పార్టీలోకి జంప్ అయినటువంటి తర్వాత పొరపాట్లు జరుగుతాయి. కొన్నిసార్లు తప్పిపోతాం, కొన్నిసార్లు కింద పడతాం. అయినా కూడా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? హల్లెలూయా. ఏ పార్టీలో ఉన్నాము? రూలింగ్ పార్టీలో మనం ఉన్నాము. రూలింగ్ పార్టీ. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వెలుగు ఆ యొక్క రాజ్యములో మనం ఉంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడండి, నమ్మదగినటువంటి వాడు. ఎన్ని పాపములు. ఒకసారి యేసన్న గారు ఒక సాక్ష్యం పంచుకున్నారు. ఆ సాక్ష్యం ఏంటి అని అంటే, దాదాపు 80 సంవత్సరాల పైన ఆయన ఒక వీడియోలో చూసిన, ఆయన సాక్ష్యంలో చూసినటువంటిదే పంచుకుంటు. 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఒక ముసలామ వచ్చింది. ఏంటనంటే, అయ్యా, యేసయ్య నన్ను అంగీకరిస్తాడమ్మా, నేను చాలా పెద్ద పాపినయ్యా, నువ్వు ఎంత వ్యభిచారివైనా, ఎంత విగ్రహారాధనైనా, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా నిన్ను క్షమిస్తాడు. ఆమె అన్నది, అయ్యా నేను హంతకురాలిని. ఏమన్నది? హంతకురాలువా? పర్వాలేదమ్మా, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అయ్యా నేను కొద్ది 100 మందిని చంపానయ్యా. ఎంతమందిని? కొన్ని 100 మందిని. హల్లెలూయా. ఎవరు? ఎలాగమ్మా? అయ్యా నేను ఒక మంత్రసానిని. ఏంటి? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఇదే పనే చేస్తున్నాను. నేను బాగా కాన్పులు పురుడు పోస్తాను అని చెప్పి అందరు నన్ను పిలిచేవాళ్ళు. అయితే కాన్పు సమయంలో ఇంటివారే ఆడపిల్ల అయితే చంపించేసేవారు. నువ్వే బయటపడేసి, లేకపోతే చంపే, లేకపోతే పూడ్చిపెట్టే అని చెప్పి ఆడపిల్లలను పుట్టిన సమయంలో అందరూ అలాగ చేసేవాళ్ళు. ఇంకొంతమంది డబ్బులు ఇచ్చి శత్రువులకు వారసులు లేకోకుండా చేసుకోవాలని, ఆస్తుల కోసం వారసులు లేకోకుండా చేసుకోవాలని ఎంతోమంది డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులకు తెలియకోకుండా చనిపోయాడని పుట్టగానే గొంతు నిలిపి లేకపోతే ఏదైనా చేసి ఎంతోమందిని నేను చంపేశాను. నా పాపాలకు పరిష్కారమే లేదు, ఎవరు కూడా నా పాపాలను కడగలేరు. భయంకరమైనటువంటి జీవితం అది. అయితే ఆ తర్వాత తన జీవితం ముగిసేటువంటి సమయంలో తన పాపములను తెలుసుకున్నది, పాపభారంతో నిండిపోయింది. ఆమె ఎన్ని మంచి పనులు చేసినా, ఏ మార్గంలోనికి వెళ్ళినా, ఏమి చేయాలనుకున్నా ఆ పాపభీతి తన జీవితం మీద నుంచి పోకుండా తన జీవితాన్ని ఎంతగానో కాల్చివేసేది. అయితే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య గురించిన మాటలు విన్నప్పుడు, పశ్చాత్తాపడినటువంటి వానికి దేవుడు క్షమాపణ ఇస్తాడని ఆ మాటలు విన్నప్పుడు ఆదరణ పొందుకుని తన జీవితాన్ని యేసుకు అప్పచెప్పింది. తన జీవితంలో గతమునంతా మర్చిపోయి, అయ్యా నన్ను క్షమించని దేవుని యొక్క పాదాల ఎదుట పడి కన్నీరు పెట్టుకొని తను తిరిగి దేవుని యొక్క రాజ్యములోనికి తను స్వీకరింపబడింది. హల్లెలూయా. ఆమె చేసిన పనులు అతి భయంకరమైనటువంటి పనులు. కానీ ఒకటే బైబిల్ చెబుతున్నది, పౌలు అంటున్నాడు, తెలియక చేసి తిని కనుక నేను క్షమింపబడి తిని. తెలిసి చేసినటువంటిది కాదు కదా. పాపమే, మరణము, మర్డర్ అనేటువంటిది క్రైమే. అయితే చేసేసింది. అయితే దేవుని దగ్గరకు వచ్చినటువంటి తర్వాత, ఆమె క్షమాపణ అడిగినటువంటి తర్వాత ఆమె జీవితము దేవునిలోనికి అంగీకరింపబడింది. హల్లెలూయా. కొంతమంది బైబిల్ చెబుతుంది, అగ్నిలో నుండి తప్పింపబడినట్లు కొంతమంది అంగీకరింపబడతారు. ఈ లోకం ఆమెను అంగీకరించలేదు. ఒక మనిషిగా నేను కూడా ఆమెను మనం ఎవరము కూడా చిన్నపిల్లలను ఆ విధంగా మరణం సంభవింప పరిస్థితులు కలుగజేసిన వారిని ఎవరు కూడా అంగీకరించలేరు. అయితే దేవుడు హృదయం ఎరిగినటువంటి వాడు. అలాగని చెప్పి దేవుడు ఇంత కఠిన
అవును, అంత కఠినమైన పాపముల గుండా వెళ్ళిన వారిని కూడా క్షమించేటువంటి దేవుడు. నీ పాపములు చిన్నవే, క్షమిస్తాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదములకు వారసులవటకు మనం పిలువబడ్డాము. దేవుని కనికరం ఉంటున్నది, కృప ఉంటున్నది. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు అనుకుంటున్నావా నేను పాపము చేశాను, వ్యభిచారపు బ్రతుకు బ్రతికాను, తాగుబోతు జీవితం బ్రతికాను, నా భార్యకు వ్యతిరేకముగా, నా కుటుంబానికి వ్యతిరేకముగా, నా భర్తకు వ్యతిరేకముగా, నా పిల్లలకు వ్యతిరేకముగా నా జీవితంలో అనేక మార్లు తప్పిపోయాను, వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, మోసము చేశాను అనేటువంటి జీవిత పరిస్థితులలో ఉంటున్నటువంటి స్నేహితుడా, స్నేహితురాలా, దేవుడి రోజున చేతులు చాచి నిన్ను పిలుస్తుంటున్నాడు. నీ జీవితమును దేవునికి సమర్పించు, దేవునికి లోబరుచు, దేవుని కనికరమును పొందుకొనము. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. అబ్రహాము ఆశీర్వాదములు మన కొరకు ఇవ్వబడుతుంటున్నాయి, మన కొరకు ఇవ్వబడుతుంటున్నాయి. అయితే వాటిని మనము స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలి? నువ్వు ఎక్కడుండేవానివి అక్కడుంటే ఆ ఆశీర్వాదాలు నీ మీదికి వచ్చేయు. హల్లెలూయా. ఎక్కడుండేవానివి నువ్వు అక్కడుంటే ఆశీర్వాదాలు నీకు అవి రావు. అందుకే యెహోషువ ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాం ఆశీర్వాదాలు ఉన్నాయి, అబ్రహాముకు దేవుడేమో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. నువ్వు పోయి ముందుకెళ్ళి దానిని జయించకుంటే ఎలాగ నీకు వస్తాయి? అందుకనే ఇశ్రాయేలు ప్రజలారా, ఎన్నాళ్ళు తడువు చేస్తారు, ముందుకెళ్ళండి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులతో ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నీకు ఆశీర్వాదం ఇవ్వబడుతుంది, ఎందుకు ఇంకా పేదరికంలోనే ఉంటున్నావు? నీకు ఆరోగ్యం ఇవ్వబడుతుంటున్నది, ఎందుకు ఇంకా అనారోగ్యంలోనే పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయిపోతున్నావు? నీకు సమృద్ధికరమైన జీవం ఇవ్వబడుతున్నది, ఇంకా బానిసత్వంతో కూడినటువంటి జీవితంలో పర్వాలేదులే అని ఎందుకు ఉండిపోతుంటున్నావు? ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేవా? హల్లెలూయా. విడుదల ఉంది నీకు, నువ్వు జయించగలవు. లేకపోతే ఆ యొక్క చెడు అలవాట్లను నువ్వు జయించగలవు. ఎంతోమంది యేసు దగ్గరికి వచ్చినటువంటి తరువాత చెడు అలవాట్లను, మందును, వ్యభిచారమును, లేకపోతే రకరకమైన పాపములను విడిచిపెట్టగలిగినటువంటి వారు దేవుడు సహాయం చేశాడు కదా వారి అందరికీ కూడా. హల్లెలూయా. నీకు కూడా ఆయన సహాయం చేయగలడు. నువ్వు జయించగలవు, ముందుకెళ్ళగలవు. ఇక నాకు ఉద్యోగమే రాదనుకుంటున్నావా? దేవుడు నీకు ఉద్యోగం వాగ్దానం చేసిన తర్వాత నువ్వు రాదు అనుకోకూడదు. హల్లెలూయా. దేవుడు నీకు విజయం ఇస్తాను అనుకొని చెప్పినటువంటి తర్వాత పర్వాలేదులే, ఉన్నదానితో నేను సర్దుకుంటానులే అని అనుకోకూడదు. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటానని చెప్పిన తర్వాత పర్వాలేదులే ప్రభువా, నేను ఉన్న చోట ఇక్కడ చాలు అనుకోకూడదు. నీకు వివాహం చేస్తాను అన్న తర్వాత నువ్వు వివాహం చేస్తాడు దేవుడు అంటే నువ్వు వెతకడం ఆపకూడదు. హల్లెలూయా. ఏంటి వెతకడము? హల్లెలూయా. నీ ప్రయత్నం నువ్వు ముందుకెళ్ళడానికి నువ్వు చెయ్యాలి, సాగాలి. హల్లెలూయా. అలా కాకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు అంతా అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయంటే జరగదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పర్వతం దగ్గర ఆ సమయంలో ఆ యొక్క బయలు అక్కడ ఉండిపోయి ముందుకెళ్ళకోకుండా ఉన్నట్లయితే వారు స్వాధీనపరచుకొనలేరు. అందుకనే యెహోషువ అంటున్నాడు, స్వాస్థ్యము కొరకై ముందుకు సాగు, నీ ఆరోగ్యము కొరకు ముందుకు సాగు, నీ విజయము కొరకు ముందుకు సాగు, నీ అద్భుతము కొరకు ముందుకు సాగు, నీ యొక్క హెచ్చింపు కొరకు నీవు ప్రయత్నించు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో దేవుడు దానికి ఇవ్వడానికి దేవుడు నీకు సిద్ధముగా ఉంటున్నాడు. సిద్ధముగా ఆయన ఉంటున్నాడు. ముందుకు సాగడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఉంటున్నారా? గట్టిగా ఉంటున్నారా? ఉంటున్నాను అయ్యా, నేను ముందుకు సాగుతాను, విశ్వాసములో బ్రతుకుతాను, అపనమ్మిక కలిగి ఉండను, అద్భుతములు నా కొరకు ఎదురు చూస్తున్నవి.